ఈరోజు వీడియోలో హాఫ్ కేజీ చికెన్ తోటి మంచి గ్రేవీ వచ్చేలాగా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇది రైస్ తోటే కాకుండా చపాతీ, నాన్, రోటీ అన్నిటితోటి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మన ఇంట్లో ఉండే తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఎంతో టేస్టీగా చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దీనిపైన ఒక కడాయి పెట్టుకోండి. ఇప్పుడు కడాయి బాగా వేడైన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులో మీడియం సైజ్ 2 ఆనియన్స్ని తీసుకొని చిన్నగా పీసెస్ కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో నీట్గా వాష్ చేసుకున్న హాఫ్ కేజీ చికెన్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే చికెన్ కలర్ కొంచెం చేంజ్ అయింది కదా. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్, ఒక 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ పసుపు అండ్ 1 స్పూన్ కచ్చా పచ్చగా దంచుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ అండ్ 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ పెప్పర్ మసాలా అంటే పెప్పర్ పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ మగ్గిపోయిన తర్వాత మూత తీసి చూస్తే మన చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. సో చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఇందులో 2 గ్రీన్ చిల్లీస్ అండ్ 1 టమాటోని కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర అండ్ 1 టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఇంకొంచెం సేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు మన చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని మన గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పైన ఉడికించుకుంటే మన టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.